హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచుల బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం టేస్టీ అయిన పులావ్ అయితే తీసుకొచ్చేసానండి. ఈరోజు సండే కదా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అయితే వంటలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దే. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాసున్నర బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను వీటిని శుభ్రంగా కడుక్కుని ఒక పక్కకైతే పెట్టేసుకోవచ్చు, నానబెట్టుకోవాలి. అయితే ఇది నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా, స్టార్ అనాస్ పువ్వు, లవంగాలు, అలాగే షాజీరా, సోంపు, మిరియాలు, జాజికాయ, జాపత్రి, అలాగే దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు పక్కకు పెట్టుకుని ఒక కుక్కర్ పెట్టుకుని దాని మీద ఒక స్పూన్ నెయ్యి అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా బిర్యానీ ఆకు, మనం తీసుకున్న యొక్క ఏంటంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా సన్నంగా తరుక్కోవాలండి. చీలికల్లాగా ఉల్లిపాయలు అవి కూడా వేసి చక్కగా ఉప్పు వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు అలాగే పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసి చక్కగా దగ్గర పడేంత వరకు కూడా మంచి కలర్ రావాలి, అప్పటి వరకు వేగనివ్వండి. ఇక్కడ నేను కసూతి మేతి అండి శుభ్రంగా నలిపేసి వేస్తున్నాను. ఇక్కడ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్ల వరకు వేసాను. వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపేయాలండి. వేపేసిన తర్వాత ఇక్కడ 2 స్పూన్లు మాత్రమే నేను పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. మంచి ఆ ఫ్లేవర్ కోసం బాగుంటుంది కదా. అలాగే గరం మసాలా అండి, గరం మసాలా కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాసున్నర బియ్యానికి నేను 3 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. చూస్తారు కదా, ఈ విధంగా 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని చక్కగా కలిపేయండి. ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టేసేయండి. ఇప్పుడు చూసారా బాగా తెరులుతుంది కదా వెసరు. బాగా తెరిలినప్పుడు ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని ఈ రైస్ని అయితే ఇందులో వేసేసుకోవచ్చు. చూడండి, మొత్తం అంతా వేసుకుని ఒక్కసారిగా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టి ఒక్క విజిల్ అయితే రానివ్వండి. ఒక్క విజిల్ అయితే వచ్చిన తర్వాత తీసేసి మూత తీసేసి ఒక 5 నిమిషాలు ఆవిరి మీద మంట సిమ్లో పెట్టి ఉడికించుకుంటే టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మరి చెప్పాను కదా, మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.